అల్లాని వేడుకోవాలి, అల్లాహ్ ముందు ఏడవాలి. జరుగుతాయి, నిర్లక్ష్యం అవుతుంది, పొరపాట్లు జరుగుతాయి, పాపాలు జరుగుతాయి. ఇంకా జరుగుతున్నాయి కదా అని అదే పాపాల వెనకాల పడిపోయి మన జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. పాపాలు మనతో జరుగుతున్నాయి అని అంటే దానికి ముఖ్యమైన 2 కారణాలు ఉంటాయి. ఒకటి ఒంటరితనం. ఎప్పుడైతే మనం ఒంటరిగా ఉంటామో రెండోవాడు శైతాన్ అయ్యి మనతో పాపం చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటాడు. రెండోది మద్యం. ఎప్పుడైతే మనం మద్యం సేవించామో ఇంకా అందులో ఉంటే మనం ఏం చేస్తున్నా కూడా మనకి తెలియదు. నిన్న కాక మొన్న మదనపల్లిలో చిన్న పిల్ల, ఎందుకు ఆవిడ మీద, ఆ చిన్న పిల్ల మీద ఎందుకంత అగాయిత్యం? మద్యం. అది ఒకసారి మనం సేవిస్తే ఇంకా మనం ఏం చేస్తున్నామో కూడా మనకి తెలియదు. సో దానికోసం మనం ఏం చేయాలా? అల్లాహ్తో వేడుకోవాలి. అల్లా, నాతో ఫలానా పాపం జరిగింది, ఎలా నాతో ఫలానా పొరపాటు జరిగింది, ఎలా ఫలానా నమాజ్ నేను వదిలేశాను, ఫలానా రోజా నేను వదిలేశాను, ఫలానా వాళ్ళకి సరిగ్గా అన్నం పెట్టలేకపోయాను, ఫలానా పేదవారు సహాయానికి నా దగ్గరికి వస్తే వాళ్ళకి సహాయం చేయలేకపోయాను, నన్ను క్షమించల్లా, నాకు పుణ్యకార్యాలు చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించల్లా అని అల్లాని వేడుకోవాలి, అల్లాహ్ ముందు ఏడవాలి.